చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ గారు. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మ. గురుగారు, భాగవతంలోనూ దేవి భాగవతంలోనూ వృత్తాసురుడి వృత్తాంతం ఉంది కదా, ఆయన గత జన్మ వృత్తాంతం ఏంటో తెలియజేస్తారా? అసలు భాగవతం యొక్క లక్షణమే 3 ధర్మాలు ఉండాలి. ఏ భాగవతంలో అయినా ధర్మ విస్తారం, వృత్రాసుర చరిత్రం, ఈ 2 లక్షణాలు లేకుండా అసలు భాగవతం ఉండేటువంటి అవకాశమే లేదు. కనుకనే దేవి భాగవతంలోనూ వృత్రాసుర చరిత్ర ఉన్నది, శ్రీమద్ భాగవతంలోనూ వృత్రాసుర చరిత్ర ఉన్నది. 3వది గాయత్రీ మంత్ర ప్రతిపాదితం. ఆ భాగవతం అనబడే ఏ గ్రంథమైనా గాయత్రీ మంత్ర ప్రతిపాదితం అయి ఉండాలి, ధర్మ విస్తారం అయి ఉండాలి, వృత్రాసురుని చరిత్ర ఉండాలి. ఈ 3 ఉంటే దాన్ని భాగవతం అనాలి అని మత్స్యపురాణంలో వ్యాస భగవానుడే చెప్పాడు. అయితే ఇప్పుడు ఈ వృత్రాసురుని చరిత్ర ఉన్నది. వృత్రాసురుని యొక్క పూర్వజన్మ వృత్తాంతం మనకు కావాల్సింది. పూర్వజన్మలో ఈ వృత్రాసురుడు చిత్రకేతువు అనబడేటువంటి రాజు. ఆ చిత్రకేతువు అనబడేటువంటి రాజుకి 3 భార్యలు, సంతానం లేదు. ఒకానొక సందర్భంలో 2 సాధువులు వస్తే వాళ్ళను ప్రార్థించి సంతానం పొందడానికి కావలసిన ఫలాన్ని ఒకదాన్ని పొందాడు. ఆ ఫలాన్ని తన పెద్ద భార్యకి ఇచ్చాడు. ఆ పెద్ద భార్య ఆ ఫలాన్ని భుజించడం చేత ఆవిడ గర్భవతి అయ్యి ఓ చక్కని పిల్లవాడు కలిగాడు. ఆ పిల్లవాడిని ఇచ్చిన కారణం చేత పెద్ద భార్య యందు అనురాగం పెరిగింది చిత్రకేతువుకి. ఆ కారణం చేత మిగిలిన 2 భార్యలకు అసూయ కలిగింది. అసూయ కలిగిన ఆ 2 భార్యలు ఊయలలో ఉన్న పసివాడికి విషం పెట్టి సంహరించేశారు. ఇప్పుడు వాళ్ళు దుఃఖపడుతూ ఆ సాధువులను తలుచుకున్నారు. వాళ్ళు మళ్ళీ వచ్చారు. ఏం జరిగింది అంటే ఇలా జరిగింది. వెళ్ళిపోయిన వాడు మళ్ళీ రాడయ్యా. జాతస్యహి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. కనుక మా మాట విని దుఃఖాన్ని బాపుకోవయ్యా. ఎంత చెప్పినా చిత్రకేతువు వినలేదు. అప్పుడు ఆ సాధువులలో ఒకరు ఆ పసివాడిని పిలిచారు. ఆ పసివాడు నడుచుకుంటూ వచ్చాడు. నీ తండ్రి పిలిచాడయ్యా, నిన్ను కోరుకుంటున్నాడు, చూడాలంటున్నాడు. ఆ పసివాడు ప్రశ్న వేశాడు ఆ సాధువుని, ఏ జన్మలో తండ్రి నన్ను పిలిచెను? ఇప్పటికి ఎన్ని జన్మలైనాయో? ఏ జన్మల్లో నేను కొడుకుగా అవతరించానా, తల్లిగా అవతరించానా, లేదా పుత్రికగా అవతరించానా, పుత్రుడిగా అవతరించానా, ఏ ప్రాణిగా వచ్చానో ఎవరికెరుక? ఏ జన్మలో తండ్రి నన్ను పిలుస్తున్నాడు? ఇట్లా పసివాడు ప్రశ్న వేసేటప్పటికీ ఆ చిత్రకేతువుకి బుద్ధి కలిగింది. అన్నిటినీ వదిలిపెట్టి తపస్సు కోసం వెళ్ళాడు. తపస్సు ఫలితంగా పరమేశ్వరుడు అతడికి ఓ దివ్యమైన విమానాన్ని ఇచ్చాడు. ఆ విమానంలో ఈ 3 భార్యలను అధిరోహింపజేసి సంచారం చేస్తున్నాడు. చేస్తున్న సందర్భంలో పరమేశ్వరుడు పార్వతీదేవిని తన ఒడియందు ఉంచుకుని భుజము పైన అలా చెయ్యి వేసి, ఎదురుగా అనేక మంది మునులు ఋషులు ఉంటే వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సందేహ నివృత్తి చేస్తున్నారు. ఆ దృశ్యాన్ని చూచాడు. చూచిన చిత్రకేతువు ఏం చేశాడు అంటే, ఇంత అనాగరికంగా పరమేశ్వరుడంతటి వాడు అంతమంది పెద్దలు అక్కడ ఉండగా భార్యను ఒళ్ళో కూర్చోబెట్టుకుని భుజం మీద చెయ్యి వేస్తాడా అని అన్నాడు. ఆ మాట వినపడింది. ఎవరికి వినపడింది? ఒడిలో కూర్చున్న అమ్మవారికి వినపడింది. మీ భక్తుడు ఏమంటున్నాడో విన్నారా అని అడిగింది. విన్నా, కానీ వాడు నా భక్తుడు కదా, నేనేమీ చేయలేను, నువ్వేమైనా చేయదలుచుకుంటే చెయ్యి. వెంటనే అమ్మవారు శపించింది, నీవు భూలోకంలో రాక్షసుడవై జన్మిస్తావుగాక. ఎప్పుడైతే శపించిందో ఆ చిత్రకేతువుకు వినపడింది. వచ్చి పాదాల మీద పడి నమస్కరించి తప్పు తెలుసుకున్నాడు. అప్పుడు చెప్పింది, నా అంశ కలిగినటువంటి విష్ణుమూర్తి ద్వారా
నీవు ఒకానొక ఆయుధము చేత సంహరింపబడి మోక్షాన్ని పొందుతావు అని చెప్పింది. అమ్మవారి శాపాన్ని అనుసరించి ఆ చిత్రకేతువే భూలోకంలో వృత్రుడు అనే పేరుతో ఒక రాక్షసుడుగా అవతరించాడు. అతడి మరణం కూడా విష్ణువు యొక్క సహాయం చేతనే జరిగింది. కనుక వృత్రాసురుడు గత జన్మలో చిత్రకేతువు అనబడేటువంటి రాజు. అది అతడి చరిత్ర. గురుగారు, రసనాంచలమున నటన మాడుమా అని ఎవరితో పేర్కొన్నారు? రసనాంచలమున నటన మాడుమా అని పరమ భక్తాగ్రేసరుడైన ఒకానొక మహానుభావుడు, గొప్ప కవి, ఆయన వాగ్గేయకారుడు, త్యాగరాజు మొదలైనటువంటి వాళ్ళు, అన్నమయ్య, ముత్తుస్వామి దీక్షితర్, శ్యామశాస్త్రి, ఇటువంటి మహానుభావులంతా ఎటువంటి వారో ఆయన కూడా అటువంటి వారే. శ్రీమద్ అబ్జాడ ఆదిభట్ల నారాయణదాసవర్యులు అలాగే ఈ వాక్యాన్ని ఒక కీర్తనలో వాడినటువంటి వారు రాజశేఖరుని లక్ష్మీపతిరావు భాగవతులు అని ఒకానొక మహానుభావుడు. హరిదాసు వారు ఎంత గొప్పగా ఉండేదంటే ఆయన గానం అమరగానం. ఆయన కథా సంవిధానం తెరిచిన పుస్తకం వంటిది, తెరవబడిన పుస్తకం వంటిది. అంత దివ్యమైనటువంటి హరిదాసులు వారు గొప్ప లబ్ధ కీర్తి ప్రతిష్టలు కలిగినటువంటి వారు. అటువంటి మహానుభావులు వారి రచనలో ఈ పదాన్ని వాడారు, రసనాంచలమున నటనమాడుమా. ఎందుకని అంటే ఆధార చక్రం దగ్గర శబ్దం ఉత్పన్నమవుతుంది. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని 4 రూపాలలో బయటకు వస్తుంది ఆ శబ్దం. ఆ బయటకు వచ్చిన శబ్దం నాలుక చివరికి వచ్చేటప్పటికీ ఒక రూపాన్ని పొందుతుంది. ఆ రూపంగా తయారు చేసేది ఎవరు అంటే సాక్షాత్తు సారస్వత రూపమై జ్ఞాన రూపమైన సరస్వతీమాత. ఆ తల్లి అనుగ్రహం లేకుండా ఎవ్వరూ మాట్లాడలేరు. నాలుక ఉన్నంత మాత్రం చేత మాట్లాడటం కాదు, ఆ అమ్మవారి దివ్యానుగ్రహం ఉంటేనే నేను మాట్లాడగలను, సమాధానం చెప్పగలను, మీరు ప్రశ్న వేయగలరు. ఆ తల్లి అనుగ్రహం లేకపోతే ప్రశ్న ఉత్పన్నమే కాదు, సమాధానం అంతు చిక్కదు. ఆ తల్లి అనుగ్రహం అటువంటిది. ఆధార చక్రం దగ్గర పర బయలుదేరి హృదయానికి వచ్చేటప్పటికి పశ్యంతి, ఇక్కడికి కంఠగతం అయ్యేటప్పటికి మధ్యమ, నాలుక మీదకు వచ్చేటప్పటికి వైఖరి. అప్పుడు దానికి రూపం ఏర్పడుతుంది. ఆ రూపాన్ని ఏర్పాటు చేసి ఆ శబ్దాన్ని ఎలా పలకాలో కూడా మనలో ట్యూన్ చేసి రాగాన్ని కూర్చి, ప్రతి అక్షరానికి ఒక రాగం ఉన్నది. రాధ ఏమి నీ బాధ అంటే అది సరైన పదం. రాధా ఏమి నీ బాధ అంటే అది సరైన పదం కాదు. ఆ ఒక సరైన పదంగా మన నాలుక పైన అలా కలగాలి అంటే ఆ తల్లి అనుగ్రహం కావాలి. అందుకనే పరమ భక్తుడైనటువంటి ఆ మహానుభావులు వారు రసనాంచలమున నటనమాడుమా సరస్వతి అని కీర్తించారు. గురుగారు, యోగ సాధన అంటే ఏమిటి? యోగా అంటే కేవలం శారీరక వ్యాయామం మాత్రమేనా? యోగ సాధన అంటే, యోగము అంటే కలయిక అని అర్థం అమ్మ. ఎవరితో కలయిక అంటే భగవంతునితో కలయిక మాత్రమే యోగం. యౌగిక విధానం అంటారు దాన్ని. పతంజలి యోగ శాస్త్రం అని మనకు ఒక శాస్త్రం ఉంది, పాతంజల యోగ శాస్త్రం. అయితే ఈ యోగ శాస్త్రం కేవలం శారీరకమైన వ్యాయామం కాదు. యోగ సాధన వల్ల శారీరకమైన ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు, శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని కూడా మనం పొందవచ్చు. అంతేగాని కేవలం అది మాత్రమే ప్రయోజనం కాదు. ఈ యోగ సాధన చేసేటువంటి వారి ప్రత్యక్షమైనటువంటి ప్రక్రియ ఏమయ్యా అంటే ముందు కూర్చోవటం నేర్చుకోవాలి. యమ, నియమ, ఆసన, నిధి, ధ్యాస, శౌచాధికములైన అష్టాంగ యోగములు అని చెప్పారు. దాంట్లో ముందు యమ నియమములు, నిన్ను నీవు నియంత్రించుకోవాలి. నీ నడవడికి ఓ నియమాన్ని పెట్టుకోవాలి.
నీ మీద నీకు నియంత్రణ లేకుండా నువ్వు ఏ యోగ సాధన చేయలేవు. నువ్వు వ్యాయామం చేసినా మన మీద మనకు నియంత్రణ ఉండాలి. ఇదిగో ఈ పని ఇప్పుడు నేను చేయాలి, ఈ సమయంలో చేయాలి, ఆ సమయంలో ఖచ్చితంగా ఆ పని చేసి తీరాలి. దాన్ని నియమం అంటాం, ఒక వ్రతం అని అంటాం. దాన్ని అనుసరించి చేస్తేనే అది యోగం. మనకు తీరుబాటు ఉన్నప్పుడు చేస్తే అది యోగం కాదు, భోగం అవుతుంది. కనుక యోగ సాధన అనబడేది కేవలం వ్యాయామం కాదు, భగవంతుని చేరుకోవడానికి అదొక మార్గం. కుండలిని అనబడేటువంటి శక్తి ఈ శరీరంలోనే ఉంటుంది అని వేదం చెబుతున్నది. ఆ కుండలిని శక్తి ఎప్పుడూ నిదురపోతూనే ఉంటుంది. యోగ సాధకుడైనటువంటి వాడు ఆ కుండలిని శక్తిని నిదుర లేపితే ఆధార చక్రం దగ్గర నుంచి అతడు 6 చక్రాలను దాటి సహస్రారము అని ఈ శిరస్సు పై భాగాన ఉంటుంది. ఆ సహస్రారానికి చేరుకోగలిగితే మోక్షాన్ని పొందుతాడు. ఆ ఆధార చక్రం దగ్గర నుంచి 7వ చక్రమైన సహస్రారము వద్దకు చేరుకోవటాన్నే యోగ సాధన అని అంటాం. దానివల్ల భగవంతుని దగ్గరికి చేరటమే కాకుండా ఇతరమైన ఏ విధమైన అనారోగ్యములు కలగకుండా శరీరాన్ని కాపాడుకునే ప్రయోజనం కూడా ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే అతడికి శరీరం పైన ధ్యాస ఉండదు. యోగ సాధకుడైనటువంటి వాడికి దేని మీద ఆలోచన ఉంటుంది అంటే మనస్సు మీద నియంత్రణ కలిగి ఆత్మ యందు దృష్టి ఉంటుంది. మనస్సు యందు నియంత్రణ ఎప్పుడైతే కలుగుతుందో మన బుద్ధి ఎటువైపుకి వస్తుంది అంటే ఆత్మ వైపుకి వస్తుంది. ఆత్మ వైపుకు ఎప్పుడైతే వచ్చిందో ఆత్మ దర్శనం అవుతుంది. తద్వారా కుండలిని శక్తి నిద్ర లేస్తుంది, లేచి ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేస్తుంది. ఆ ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేసి ఒక్కొక్క చక్రాన్ని ఛేదించుకుంటూ వెళుతుంది. అనాహతం అనే చక్రం దగ్గరికి రావాలి. వచ్చిన తర్వాత కిందికి దిగటం అనేది ఉండదు. అందుకనే దాన్ని అనాహతము అంటారు. ఇక క్రిందికి జారకుండా చూచేటువంటి చక్రం. అక్కడి నుంచి విశుద్ధి చక్రానికి వెడతాడు. ఆ విశుద్ధి చక్రం దగ్గర నుంచి ఆజ్ఞాచక్రం దగ్గరికి వెడతాడు. ఆజ్ఞాచక్రం దగ్గర సేవ చేసి, గురు సేవ చేసి అక్కడ నుండి సహస్రారానికి చేరుకుంటాడు. సహస్రారానికి చేరుకుంటే కలిగేటువంటిది పరమానందం, బ్రహ్మానందం అంటారు. ఆ ఆనందాన్ని పొందుతాడు ఏ జీవుడైనా, స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనప్పటికీ కూడా. ఒక మనిషి మాత్రమే చేయగలిగినటువంటి సాధన, ఇతరమైన జీవరాశులు ఏవీ చెయ్యలేనటువంటిది ఈ సాధన. కనుక ఎవరితో కలయిక జరుగుతోంది ఇప్పుడు సహస్రానికి చేరుకోవటం వల్ల? భగవంతునితో. ఆ కారణం చేత దాన్ని యోగ సాధన అన్నారు. ఎవరితో కలయిక అంటే భగవంతునితో కలయిక. కేవలం తలనొప్పి పోగొట్టుకోవటానికో, మోకాళ్ళ గుజ్జు పెరగటానికో, నడుము నొప్పులు తగ్గటానికో యోగం చేస్తే అది సాధన, యోగ సాధన కాదు, వ్యాయామం మాత్రమే అవుతుంది. గురువుగారు, ధృతరాష్ట్రుడికి 100 మంది పుత్రులు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆయన మరణించాక ఆయనకి ఉత్తర కర్మక్రియలన్నీ కూడా ధర్మరాజు ఎందుకు చేశాడు? 100 మంది కొడుకులు ఉన్నారు. కొడుకులు పుట్టరటంతు నెట్టు రవివేకులు జీవన భ్రాంతులై, కొడుకులు పుట్టరే కౌరవేంద్రునకనేకులు వారిచే ఏ గతులు పడచన్, పుత్రులు లేని ఆ సుకునకున్ పాటిల్లనే దుర్గతులు, చెడునే మోక్షపదంబు అపుత్రకునకున్ శ్రీకాళహస్తీశ్వర అని ఓ పద్యం ఉన్నది. కొడుకులు ఉన్నంత మాత్రం చేత, వాడు ఉత్తర కర్మలు చేసినంత మాత్రం చేత వీడు దివ్యత్వాన్ని పొందేటువంటి అవకాశం లేదు. రెండో విషయం, కౌరవులు ఎవ్వరూ లేరు. ధృతరాష్ట్రుడు మరణించే నాటికి కౌరవుల్లో ఒక్కరు కూడా లేరు. 100 మంది సంహరింపబడ్డారు కురుక్షేత్ర సంగ్రామంలో. కురుక్షేత్ర సంగ్రామం జరిగిపోయిన చాలా కాలానికి విదురుని చేత బోధింపబడిన ధృతరాష్ట్రుడు విదురుని వెంటనే రాజ్యాన్ని వదిలి ఒకానొక ఆశ్రమానికి చేరుకుని అక్కడ కూర్చుని ధ్యానం చేశాడు. ఆ అరణ్యంలో మంటలు వస్తే ఆ మంటలలో పడి దగ్ధమైపోయాడు. అటువంటి వాడికి ధర్మరాజే ఉత్తర కర్మక్రియలు చేశాడు. తరువాత
ఎందువల్ల ఉత్తర కర్మక్రియలు చేశాడు అంటే ఆనాటికి ధృతరాష్ట్రునికి కలిగిన 100 మంది కొడుకులు లేరు. 100 మంది కొడుకులు కురుక్షేత్ర సంగ్రామంలో సంహరింపబడ్డారు. అయితే ఇక్కడ రహస్యం ఒకటి ఉన్నది. ధృతరాష్ట్రునకు గాంధారి ఒక్కతి మాత్రమే భార్య కాదు, ఇంకొక భార్య కూడా ఉన్నది. ఆ భార్యకు కూడా ఒక పుత్రుడు ఉన్నాడు. అతడు క్షత్రియుడు కాడు. ఆ కారణం చేత ఇతడికి ఉత్తర కర్మక్రియలు చేయడానికి వీలు లేదు అని ఆపివేసి వరుసకు పుత్రుడే కనుక ధర్మరాజు చేత చేయించారు. ఈ కర్మంతా కూడా చేయించిన వారు ఎవరయ్యా దగ్గరుండి అంటే కృష్ణ పరమాత్మ దగ్గరుండి చేయించారు. కృష్ణ పరమాత్మే చేశాడు కనుక అది ధర్మమే కానీ అధర్మం అయ్యే అవకాశం లేదు. భగవంతుడు కదా, ఆ ధర్మ సూక్ష్మం మనకు తెలియదు కనుక అధర్మం అని అనుకుంటూ ఉంటాం, కానీ అది ధర్మం. గురుగారు, శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఇద్దరూ ధర్మమూర్తులే. అయితే శ్రీరాముడి ధర్మానికి శ్రీకృష్ణుడి ధర్మానికి మధ్య తేడా ఏమిటి? ఇద్దరి ధర్మము ఒక్కటే, తేడా ఏమీ లేదు. పురాణపరంగా మనకు అనేక రకాలైనటువంటి భేద భావములు ఉన్నట్లుగా కనపడుతూ ఉంటాయి. రెండవది, లోకంలో మనకు ఒక వాచాడికం అని అంటారు, ఒక మాట ఉన్నది. ఏమిటా మాట అంటే రాముడు చేసినట్లు చేయవలే, కృష్ణుడు చెప్పినట్లు చేయవలే అని. కృష్ణుడు చేసినట్లు చేస్తే మనం ప్రమాదంలో పడతాం, రాముడు చేసినట్లు చెయ్యకపోతే ప్రమాదంలో పడతాం. కనుక ఇతడి ధర్మము ఏరివేయుట, రాముని ధర్మము సరిచేయుట. లోకంలో అధర్మం అనేటువంటిది అనేక రకాలుగా ఉంటుంది. త్రేతాయుగం నాటికి ధర్మము ఎన్ని పాదాలతో నడుచుచున్నది అంటే కేవలం కృతయుగం నాడు 4 పాదాలతో ధర్మం ఉన్నది. త్రేతాయుగం కదా, కృతయుగం అయిపోగానే ఆ త్రేతాయుగంలో 1 పాదమే అధర్మంగా మారి 3 పాదాలు ధర్మంగా ఉన్నది. కనుక రామచంద్రుడు అధర్మవర్తనులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సాధ్యమైనంత వరకు మార్చడం కోసం ప్రయత్నం చేశాడు. ఇక తప్పని పరిస్థితి వస్తే వాళ్లను సంహరించాడు. అంతే తప్ప కనపడిన వారిని అందరినీ, రాక్షసులను అందరినీ సంహరించాల. పరిపూర్ణంగా యుద్ధరంగంలో కూడా యుద్ధం అయిపోయిన తర్వాత మిగిలినటువంటి రాక్షసులందరినీ కూడా తన బాంధవ్య గణంతో సమానంగా చూచి వారిని కూడా పుష్పక విమానంలో ఎక్కించుకుని అయోధ్య నగరానికి తీసుకుని వచ్చాడు రామచంద్రుడు. తప్పని పరిస్థితుల్లో ఎవరిని సంహరించాలో వాళ్ళను సంహరించాడు. కానీ కృష్ణ పరమాత్మ యొక్క ధర్మం ఏమిటి అంటే కేవలం ఎక్కడ తప్పు కనబడితే ఆ తప్పు చేసినటువంటి వాణ్ణి సంహరించవయ్యా అని చెప్పడమే. కారణం ఏమంటే త్రేతాయుగం దాటిపోయి ద్వాపరయుగం వచ్చేటప్పటికీ 2 పాదములు అధర్మమై 2 పాదములే ధర్మంగా మిగిలింది. సగముగా అయ్యింది. అందువల్ల ఎక్కువగా అతడు తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించవలసినటువంటి ఆవశ్యకత కలిగింది. కనుక కృష్ణ పరమాత్మ ఏం చేశాడు అంటే మార్చటం కాకుండా పరిమార్చడానికి ప్రయత్నం చేశాడు. కనుక అతడిది ఇతడిది ఇద్దరిది ఒకే ధర్మం. ఏమిటా ధర్మం అంటే ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మమును స్థాపించడం కోసం. అతడు ధర్మస్థాపన కోసం, మార్పు కోసం కోరుకున్నాడు. ఇతడు ధర్మస్థాపన కోసం పరిమార్చడమే మార్గంగా ఎంచుకున్నాడు. అంతే తప్ప ధర్మంలో ఏం తేడా లేదు, మార్గంలో తేడా ఉన్నది. అది గురువుగారు, పూర్వజన్మ పునర్జన్మ అనేవి ఉన్నాయా? ఈ విషయంలో మన సంప్రదాయం ఎటువంటి అంశాలను ప్రస్తావించింది? పూర్వజన్మ ఉన్నది అని ఏ జన్మలో తెలుసుకుంటాం? ఏ జన్మలో ఆలోచిస్తాం? పూర్వజన్మ ఉన్నది లేదా పూర్వజన్మ లేదు ఎప్పుడు ఆలోచిస్తాం? ఇప్పుడు జన్మ కలిగితే. పూర్వజన్మ ఉన్నప్పుడు పునర్జన్మ ఉన్నది ఇప్పుడు ఆలోచించాం కదా.
ఇప్పుడు ఆలోచించింది ఈ జన్మలోనే కదా ఆలోచించింది. పూర్వజన్మ గురించి ఆలోచించామంటే పునర్జన్మ ఉన్నట్ట లేనట్ట? ఉన్నట్టే. కనుక ఖచ్చితంగా పునర్జన్మ ఉన్నది. పునర్జన్మ ఉన్నది కనుక దీనికి పూర్వం జన్మ ఉన్నది. పురాణాలలో అనేకములైనటువంటి నిదర్శనాలు మనకు ఉన్నాయి. సుతపుడు అనబడేటువంటి వాడు ఒకానొక కల్పంలో ప్రజాపతిగా ఉన్నాడు. ఆ సుతపుడే తరువాతి కల్పంలో కశ్యపుడుగా అవతరించాడు. ఆ కశ్యపుడే తరువాతి యుగంలో వసుదేవుడుగా అవతరించాడు అని శ్రీమద్భాగవతం చెబుతోంది. వేదాలలో ఉన్నటువంటి విషయాలనే పురాణాలుగా మనకు అందించాడు వ్యాసుడు. ఆ పురాణాలలో మనకు నచ్చిన వాటిని కొన్నిటిని అంగీకరిస్తున్నాం, మనకు నచ్చని వాటిని కొన్నిటిని అంగీకరించకుండా వాదన చేస్తున్నాం. ఆ వాదనయే జీవితంగా గడుపుతున్నాం. నచ్చినవి నీకు ఆ పురాణం నుంచి ఎట్లా వచ్చినాయో నీకు నచ్చనివి కూడా ఆ పురాణం నుంచే వచ్చినాయి. ఈ విషయాలను నువ్వు విశ్వసించినప్పుడు ఆ విషయాలను కూడా విశ్వసించవలసిన ఆవశ్యకత ఉన్నది. నేను ఒకటి నమ్ముతాను ఇంకొకటి నమ్మను అనడానికి అవకాశం లేదు. ఒకే పురాణం నుంచి ఒకే వ్యాసుడు ఇచ్చాడు మొత్తం 18 పురాణాలు కూడా. కనుక ఆ పురాణములలో పునర్జన్మ ఉన్నది. దేనికోసం ఈ జన్మ ఉన్నది అని ప్రశ్న వేసుకుంటే గత జన్మలో చేసిన దాన్ని అనుభవించడం కోసం ఉన్నది. వీటిల్ని ఏమంటారంటే వాసనలు అని అంటారు. ఆ వాసనలు ఖచ్చితంగా ఆ జన్మ వాసనలు ఈ జన్మలోకి వస్తాయి. అన్నం వండాం, అడుగును బాగా మాడిపోయింది, అంటుకున్నది గిన్నెకు. ఎంత తోమినా ఆ మాడిపోయిన భాగం పోటల్లా, ఆ మెతుకులు అవి పోయినాయి. సరే ఇంకా తోమలేము, గూళ్ళు నొప్పులు పుడుతున్నాయని ఆ ఇల్లాలు ఆ కడిగింది కదా, మళ్ళీ అందులోనే బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టింది. నిన్న అన్నం వండిన మాడు అడుగున ఉంది కదా, ఇవాళ వండడానికి పొయ్యి మీద పెట్టింది కదా, ఆ మాడుతున్నటువంటి ఆ మాడు అడుగున ఉన్న వాసన వస్తుందా రాదా? వస్తుంది. ఆ మాడు కదా, అది నిన్నటిది కదా, అది ఇప్పుడు వండుతున్న దానికి వచ్చిందా లేదా వాసన? అలాగే గడచిన జన్మ కూడా ఈ జన్మకు వాసన వస్తుంది. దాన్నే పునర్జన్మ అని అంటాం. మళ్ళీ పొందుతాం. కనుక ఖచ్చితంగా పునర్జన్మ ఉన్నది, పూర్వజన్మ కూడా ఉన్నది. కనుక ఎన్ని జన్మలు ఇలా పొందుతామో మనకు తెలియదు. చేసిన పాపాన్ని అనుసరించి లెక్క అక్కడ కదా వేసేది, దాన్ని అనుసరించి పొందుతూ ఉంటాం. ఆ పొందే జన్మల్లో పునర్జన్మ అనేది కేవలం మానవుడుగానే మరల జన్మించేటువంటి స్థితి ఉన్నదా లేదా కూడా మనకేమీ తెలియదు. మనం చేసినటువంటి కర్మలను అనుసరించి మానవుడిగా వస్తే రావచ్చు, లేదా జంతు జన్మ రావచ్చు, మృగముల జన్మ రావచ్చు, క్రిములు, కీటకములు, పక్షులు, వృక్షములు, పుట్టలు, పొదలు, గుల్మములు, అనేక రకాలు, ఇవన్నీ జన్మలే. వాటికి కూడా ప్రాణం ఉన్నది. చెట్టు కదలదు కానీ పరిణామం ఉన్నదా లేదా, పెరుగుతోందా లేదా, అలాగే తీగ పెరుగుతోందా లేదా, వాటికి కూడా ప్రాణం ఉన్నది. కనుక పునర్జన్మ లేదు, ఈ జన్మే, ఈ జన్మలో నేను అనుభవించేది అంటే కుదరదు. ఖచ్చితంగా పునర్జన్మ ఉన్నది. ఇప్పుడు లేదు అన్నవాడు కూడా మళ్ళీ పుడతాడు, అందులో డౌట్ లేదు. గురువుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.